నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. మనం ఇప్పుడు కుకట్పల్లి జేఎన్‌టీ దగ్గర జీపీఆర్ మల్టీప్లెక్స్‌లో ఉన్నాము. బయట ఉన్నాము. ఇక్కడ ఏందంటే ఒక మండి స్టార్ట్ అయిందండి. దాని పేరే హియా డైనో మండి. ఓకే. సో కొంచెం కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది. చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మెయిన్ స్పెషల్ గెస్ట్ అంటే ఎవరంటే సుమా గారు అండ్ మంచు మనోజ్ గారు అండ్ ఉప్పల్ బాల్ గారు. ఓకే. సో ఇంకా వేరే వేరే యూట్యూబర్స్ ఫేమస్ వాళ్ళు కూడా వచ్చారు. అందుకే చాలామంది బౌన్సర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఆ మాత్రం ఉంటుంది రష్. సో టేస్ట్ ఎలా ఉంటుంది, మరి ఏం సంగతి, మరి ఎప్పుడు తీస్తారు అంటే యాక్చువల్ అయితే 6:30 నుంచి స్టార్ట్ అయింది. బయట ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అప్పటికి ఫుల్ క్రౌడ్ పడిపోయింది. పోలీసులు వచ్చారు, చెక్ చేశారు, మొత్తం కవరేజ్ బాగా చేయలేకపోయారు. ఫుల్ జనం అనమాట. అప్పుడే ఉప్పల్ బాల్ కూడా వచ్చేసిండు. ఉప్పల్ బాల్ ఏంది లోపల కొన్ని గెటప్స్ వేసుకొని కొన్ని వేరే వేరే ఎంటర్టైన్మెంట్గా చేసేసి జోక్స్ చేసేసి ఎంటర్టైన్మెంట్ చేసి జనాల్ని చాలామంది వీడియోలు ఫోటోలు తీసుకున్నారు. సో ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇంకా సుమ గారి యాంకరింగ్ చేయడం, అందరూ ఇంకా ఉపపాలన అయితే ఇక ఫోటో మీద ఫోటోలు ఇక తీసుకోవడం, సెల్ఫీ ఇవ్వడము. ఇంకా మెయిన్ క్యాండిడేట్ ఎవరంటే మంచు మనోజ్ గారు లోపల ఉన్నారు. ఇంకా ఆయన చూడడానికి చాలామంది అభిమానులు చూస్తున్నారు. ఇక రా లాస్ట్ చూడం ఇప్పుడు వచ్చేసిండు. చూడండి గాయస్, అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, బాగున్నాడు కదా. సో గాయస్, మొత్తంగా అయితే అసలు మండి తినలేదు. వాళ్ళు ఇంకా ఓపెన్ చేయట్లేదు, పోనీయట్లేదు. అందుకనే మీద సెకండ్ ఫ్లోర్లో ఉన్న అదే బిల్డింగ్లో వేరే రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నాం మా ఫ్యామిలీతో. అందరం ఇక తిన్నాం లేక. సో అందుకే ఇక ఇవాళంతా కొంచెం ఫ్యామిలీతో కాస్త గడిపేసి అప్పుడు ఇక రేపు వెళ్దాం ప్లాన్ చేసినట్టు, అంటే రేపు నైటు. సో అప్పుడు ఈ బెస్ట్ కదా. సో టైంకి 7:30కి అలా వచ్చేసాను. చూడండి అంబియన్స్ ఎంత బాగుంది. డైనోసార్ చూడంగానే నాకు భయం వేసింది. నిజంగా ఇది కదులుతుందేమో అది రియలిస్టిక్గా ఉన్నది. ఈ కుర్చీ కూడా ఎట్లా అంటే మనకి అది ఉంది కదా, ప్రభాతి కొత్త సినిమా ఉంది కదా. సో ఆ చీర అలా ఉన్నది. సో ఇదండి మెనూ ఐటమ్స్. రకరకాల కూల్ డ్రింక్స్, సోడాస్, ఇంకా మొజిటోస్, డెసార్ట్స్. 369 నుంచి స్టార్టు ప్రైస్. సో అది కొంచెం పర్లేదు, మంచిగా ఓకే, నాట్ బ్యాడ్ ఫుడ్. తినచ్చు 1 or 2 టైమ్స్. ఇంకా నేను స్టార్టర్స్ ఇంకా టేస్ట్ చేయలేదు, ఓన్లీ మంటిపారకే నేను వచ్చాను. సో అన్ని రూమ్స్ అన్నీ తీస్తున్నాను. కానీ అవుట్లుక్ అయితే అసలు అద్భుతం. అది డైనోసార్ కింద చిన్న చిన్న స్విచ్ ఉంటుంది, అది నొక్కితేనే అది ఇట్లా నోరు తెచ్చుకుంటా అంటే తీస్తూ ఉంటుంది, ఆ చేతులలో ఆడిస్తూ ఉంటుంది. ఇది లోపలికి చూడండి ఎంత పాతకాలలాగా ఎలా ఉంటుందో అలా కట్టేసారు. మొత్తం కింద కూర్చోవచ్చు, ప్లస్ మీద కూడా కూర్చోవచ్చు. అటు కుర్చీలు ఉంటాయి, లేదంటే కింద కూడా కూర్చోవచ్చు. సో మన ఇష్టం. సో నేనైతే సింగిల్గా వచ్చాను. ఇక నేను చికెన్ కమ్ ఫిష్ మండి
నేను పెట్టాను. ఎందుకంటే ఎక్కువ చికెన్ తిని తిని మటన్ తిని బాగా బోరింగ్ వచ్చేస్తుంది. సో ఫిష్ కూడా ఒక టేస్ట్ చేద్దాం. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడేం కాడు, మన గుండెల్లో గాయస్, సో మొత్తంగా అయితే చికెన్ కమ్ ఫిష్ మండి వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందంటే పర్లేదు, అవుట్ ఆఫ్ 5కి 3కి ఇవ్వచ్చు. రేటింగ్ 5 to 5కి 3 ఇవ్వచ్చు అంతే. పర్లేదు, నాట్ బ్యాడ్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇట్స్ ఓకే, నో నాట్ బ్యాడ్. ఒకసారి 1 or 2 times రావచ్చు హార్డ్లీ. స్టార్టర్స్ కూడా మీరు ట్రై చేయండి, అది కూడా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పర్లేదు, గుడ్. ఫిష్ వచ్చేసి ఫిష్ బోన్లెస్ అనమాట. టేస్ట్ బగ్ కూడా బాగానే ఉంది, ఎక్సలెంట్, తినచ్చు, నాట్ బ్యాడ్.